ఏలియన్స్ గ్రహాంతర వాసులు ఉన్నారా? వాళ్ళొచ్చి మనల్ని అటాక్ చేస్తారా? భూమిలానే ఇంకొక ప్లానెట్‌లో కానీ ఎక్కడన్నా జీవరాశి ఉందా? వాళ్ళైతే ఎక్కడున్నారు? దీని మీద చర్చ మళ్ళా బాగా మొదలైంది. ముఖ్యంగా 3I అట్లాస్ అని చెప్పి ఒక కామెట్ లాంటిది భూమికి దగ్గరగా వస్తుందంట. చాలా ఫోర్స్‌గా వస్తుందంట. అది మన సోలార్ సిస్టమ్‌కి సంబంధించింది కాదు. ఇంటర్‌స్టెల్లార్ స్పేస్ నుంచి వస్తుందంట. చాలా ఫాస్ట్‌గా వస్తుందంట. అయితే ఇది భూమికి దగ్గరగా అక్టోబర్ ఆఖరిలో కానీ, నవంబర్ మొదటి వారంలో కానీ రాబోతుందంట. ఇది కామెట్ లక్షణాలు దీనిలో లేవు అని చెప్పి హార్వర్డ్ సైంటిస్ట్ ఒకాయన ఏవి లోయబ్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. కామెట్ సంబంధించిన ప్రాపర్టీస్ దీనికి లేవు. ఇది స్పెషల్ ఒక వార్‌షిప్‌లా ఉంది. ఒక స్పెషల్ షిప్‌లా ఉంది. దీనిలో ఏలియన్స్ ఉంటే ఉండొచ్చు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇదే గనుక నిజమైతే ఏలియన్స్ ఎక్కడ ఆగుతారు? వాళ్ళు మార్స్‌లో దిగుతారా? లేదా ఎర్త్ మీద దిగుతారా? అంటే మన భూమికి వస్తారా? వస్తే ఏం చేస్తారు? ఇదే పెద్ద ప్రశ్న ఇప్పుడు నడుస్తుందన్నమాట. అయితే వీళ్ళు ఏలియన్స్ కాకపోవచ్చని, అది స్పెషల్‌గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అయ్యుండొచ్చని కూడా కొంతమంది చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడు మాత్రం ఏలియన్స్ మీద చర్చ మొదలైందనమాట.